చిన్న మాసంపల్లి రైతు వేదికలో సమగ్ర భూభారతి భూ రీసర్వే అవగాహన సదస్సును నిర్వహించారు. రాయపూర్ మండలం చిన్న మాసంపల్లి గ్రామ రైతు వేదికలో సిద్దిపేట జిల్లా స్థాయి సమగ్ర భూభారతి భూ రీసర్వే అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లాలో 2వ పైలట్ గ్రామంగా చిన్న మాసంపల్లిని ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భూ సర్వేయర్ ఏడి అధికారి ఆర్ సుదర్శన్ మాట్లాడుతూ రైతులు భూ సర్వే కార్యక్రమాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో లేని విధంగా ఈసారి పూర్తి స్థాయిలో డిజిటల్ పద్ధతిలో భూ సర్వే నిర్వహించబడుతోందన్నారు. పాత రికార్డుల్లో ఉన్న భూ వివాదాలు సమస్యలను పరిష్కరించి భూమి వివరాలను పూర్తిగా డిజిటల్ రూపంలో నమోదు చేసి ప్రభుత్వం రైతులకు డిజిటల్ ల్యాండ్ కార్డులను అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దీంతో భవిష్యత్తులో భూ రికార్డులపై ఎలాంటి అనుమానాలు లేదా తప్పుడు నమోదు జరగకుండా పారదర్శకమైన వ్యవస్థ ఏర్పడుతుందని, ఈ సర్వే రైతులకు ఒక కొత్త భరోసా కల్పిస్తుందని తెలియజేశారు. రాయపూర్ మండల ఎంఆర్ఓ అధికారి కృష్ణమోహన్ మాట్లాడుతూ గతంలో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ సమగ్ర భూ రీసర్వే ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఎం యాదగిరి, అడిషనల్ ఏడీ శ్రీనివాస్, చిన్న మాసంపల్లి సర్పంచ్ రేకుల నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ సొక్కం భారతమ్మతో పాటు రాయపూర్ మండలంలోని వివిధ గ్రామాల జీపీఓలు, ఏఈఓలు మరియు రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు అది చెరువు సర్వే భూములను క్షేత్ర స్థాయిలో సిజిపిఎస్ ద్వారా వివాద రహిత ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించడం, రైతులకు భూ హక్కులను మరింత బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశం. భూముల సర్వేలో భాగంగా ప్రతి భూ కమిటీ అదులు నిర్ణయంతో పాటు ఆ సమాచారం ఆధార తరాలు భూల రికార్డులు జారీ చేస్తారు. ఆయా భూములకు సంబంధించిన ప్రతి స్వంతదారులు, రిజిస్టర్దారులు మరియు ఇతర వ్యక్తిగతంగా లేక దూరదారుగా నిర్దేశించిన సమయం మరియు స్థానంలో అనుక్షణం మీద ఎప్పుడైనా మీ భూములకు సంబంధించిన సరిహద్దులకు, గుర్తింపులకు కానీ మరియు ఇతర సమాచారం అందించడం కానీ పిలువబడినప్పుడు మీ రంగం ఆదరణ ఇంటి భూమి రీసర్వేకు సహకరించవలసిందిగా కోరలేదు. గ్రామంలో అన్ని ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రభుత్వ భవనాలు, నీటి వనరులు, రహదారులు, నాగాలు మొదలైన సర్వే బృందం ద్వారా సరిహద్దులు నిర్ణయిస్తాయి. రైతులు అందరికీ మా చిన్నమాసంపల్లి గ్రామ వార్డు మెంబర్స్కు, రైతులకు, ఇక్కడ వచ్చేసినటువంటి జీపీఓలకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మా రైతుల కొన్ని డౌట్లు ఉన్నాయి, వాళ్ళ పరంగా మీకు అడుగుతున్నాను. ఫస్ట్ మీరు గ్రామ సరిహద్దులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓకే, దానికి ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు కూడా మనం పిలవలసి ఉండే. బెజగామ మన పక్క మండలం, పెద్ద చివారు ఉండేది బెజగామ. వాళ్ళని కూడా ఆ సర్పంచ్ గారు కానీ ఆ రైతులను కానీ పిలిచినట్టుంటే వాళ్ళకు కూడా కొంచెం అవగాహన వచ్చినట్టుంటే. అదేవిధంగా కొత్తపల్లి చివారు కూడా మాకు పెద్దగా ఉంటుంది. కొత్తపల్లి అండ్ బెజగామ చివారు దాదాపు 70% వరకు చిన్నమాసంపల్లికు కలిసి ఉంటుంది. కాబట్టి ఆ రైతులను కూడా పిలవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత మనకు రాయపూర్ కానీ అనాజపూర్ కానీ మామూలుగా ఉంటుంది. వాళ్ళకి చెప్పినట్టు కానీ వాళ్ళు అందుబాటులో లేనట్టు రాలేదు. అయితే మా రైతుల తరఫున ఏమడుతున్నామంటే, ఇప్పుడు ఒకరు కబ్జాలో ఉంది, ఒకరు పట్టా ఉంటుంది. నేను సపోజు నేను కబ్జాలో ఉన్నాను, మా అన్న పట్టా ఉన్నది, అది ఏ విధంగా చేస్తాం చాలు. అటువంటి కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, ఎప్పుడూ అమ్ముకున్నారు, కొంతమంది ఇక్కడ భూములు ఉన్నారు.
వినండి. చాలా వరకు మా విలేజ్లో అటువంటి సంఘటనలు ఏంటి అంటే మా తాతలు కావచ్చు, లేకపోతే మా నాన్నలు కావచ్చు, జాగ్రత్త తీసుకున్నారు, కాకపోతే రిజిస్ట్రేషన్ చేయలేకపోయింది. ఆ చేయలేని సందర్భాలు ఏంటంటే ఒకప్పుడు మేము వ్యక్తిగత వాళ్ళతో మంచిగా ఉండొచ్చు, ప్రజెంట్ ఇప్పుడు కొన్ని గొడవల కారణంగా వాళ్ళు వేరే మేము వేరే. సో ఆ పరంగా మాకు రిజిస్ట్రేషన్ అనేది జరగట్లేదు. మేము దీనిపైన ఇదివరకు 2-3 సార్లు ఆర్మోహాలు పెట్టామని ఎలాంటి అవకాశం రాలేకపోయింది. ఇలాంటి వాటిపైన ఏమన్నా స్పందిస్తాం. రైతులందరికీ భూమి ఉన్నటువంటి వాళ్ళందరికీ అబ్జాలు ఉండదు, పట్టాలు ఉండదు, వాటి ఏదైనా సమస్యలు ఉంటే మీరు పరిష్కారం చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇది. దయచేసి మీరందరూ ఇలాంటి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఈ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం ఎక్కువ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. భూ సమస్య, ఈ భూ సర్వే మీద ఇక్కడ ఈరోజు సమావేశం జరిగింది. ఇది ఎందుకు, దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎప్పుడో నైజాం గవర్నమెంట్లో జరిగిన సర్వే ఆఫ్టర్ 100 సంవత్సరాల తర్వాత మనం ఈ సర్వే చేస్తున్నాం. సర్వే ముఖ్య ఉద్దేశం ఏమంటే భూ సమస్యలు లేకుండా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి కమతంలో ప్రతి రైతు అందరినీ సర్వే చేయడానికి ఈ గ్రామం టేకప్ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో 2 గ్రామాలు టేకప్ చేయడం జరిగింది. నంగనూరు మండలంలో 1, అలాగే మీ రాయపూర్ మండలంలో చిన్న మాసంపల్లి. దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే రైతుల మధ్య వివాదాలు జరగకుండా ఎంజాయ్మెంట్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మేము 2 సర్వేలు, రెగ్యులర్ సర్వేలు, 3 సర్వేలు అలాట్ చేస్తున్నాం. అది రోవర్స్ అనే మిషన్ కూడా వచ్చింది, వాళ్ళకు ఇచ్చేస్తాం. మీరు అందరూ రైతులు అందరూ వచ్చి మీరు అందరూ సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు మోక మీద ఉండి అందరినీ సర్వే చేయవలసిందిగా కోరుతున్నాను. రెండవది ఏమంటే ఈ సర్వే చేయడం వల్ల వాళ్ళకి లాభాలు ఏముంటాయంటే డిజిటలైజ్ మ్యాప్ తయారవుతుంది. ఒక ల్యాండ్ పార్సల్ మ్యాప్ LBM అనేది తయారవుతుంది. డిజిటల్ అయి మొత్తం గ్రామము సర్వే అయ్యి దీనికి ఒక విలేజ్ మ్యాప్ తయారవుతుంది. అలా డిజిటల్ మ్యాప్ తయారవడం వలన రైతులకు భవిష్యత్ తరాలకు ఎటువంటి వివాదాలు లేకుండా సామరస్యంగా వారి కాస్తుకాలం ఉండగా పట్టాకి ఎంత ఉన్నదో మూక మీద కూడా అంతే ఉంటుంది. అట్లా భూ వివాద రైతంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దడానికి ఈ గ్రామం టేకప్ చేయడం జరిగింది. కాబట్టి అందరు రైతులు వచ్చి సహకరించి ఈ గ్రామం మొత్తం సర్వే చేయడం సహకరించాలని కోరుకుంటున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.